అమ్మా అమ్మా అన్నం పెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరికాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్కన్నా నాన్న. నువ్వు సీరియస్ గా అన్నా ఈ ఇంట్లో చేసే కూరలు ఇవే. అయినా చెత్త పేపర్లు ఏరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకోకు. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీడలా వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమా సేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా అవును నాన్న, ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్ లోనే చదువుతుంది. ఆహా, లెక్కలేదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలే రావు. నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది 8వ ఎక్కని చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడుందండి? నువ్వు నోర్మై. గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చండి రా, లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగిద్ది. నాకేం తెలియదని మీకు తెలుసు గానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే. నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహాలేవు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ 2 కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరగా ఎగురేసుకుని కాముగా భోంచే. ఏనా పావుగంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపదీసి వినేశాడా? కన్న తండ్రిని కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతావురా? గొడ్డలు కానీ సప్లై చేయమన్నా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏంటన్నా? బాక్సింగ్. ఏంటి నాన్న సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగాడు వాళ్ళ అబ్బాయితోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నానా, నేను డాబా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదోసారి తొడగొట్టు. ఎందుకులే నాన్న? ఏగొట్టు. నేను బాలకృష్ణ, తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా, నేను మాత్రం ప్రకాష్ రాజునే. చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించక నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు. నువ్వు తొడకొడితే నేను కోవలో గడిపోతాను. డాడీ డైలాగులతోనే పీకాడు, బాడీకి డ్యామేజ్. పీకాడు రా తొడ మీద. ఏజ్ లో కూడా ఏం బాయి కొట్టారా బాబోయ్. రేయ్, ప్రేమ నీకు, పీకుడు మాకు. ఇదేం బాలేదురా. ఏరా, దెబ్బలు బాగా తగిలినాయా? తంతే తగలవా మరి? మీ వయసుకు మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదెల్లారా. మూతి మీద మీసం, చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా వెదవల్లారా. రేయ్, చదువుకునే రోజుల్లో సరదాలకు పోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా. మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా, ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం? మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్. పడుకోకుండా చదువుకుంటారా, వెళదాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపను వాళ్ళు పోతారా, వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో పదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.